చందం పేరుతో దందా జరుగుతోందంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. మేఘాద్రిగడ్డ డ్యాంలోకి అక్రమ వ్యర్థాల విడుదల, ఎన్జీటీ నిబంధనల ఉల్లంఘన మీద 24 గంటల వివరణ కోరుతూ తుది నోటీసు. చట్టవిరుద్ధమైన చర్యల మీద తక్షణ వివరణ అంటే 4 గంటలలోపు వివరణ కోరుతూ నోటీసు. వీటిని చూస్తే ఏమనిపిస్తుంది? కాలుష్య నియంత్రణ మండలి లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు పరమ స్ట్రిక్ట్గా పనిచేస్తూ ఆ కంపెనీలకు జారీ చేసిన నోటీసులాగా ఉన్నాయనిపిస్తుందా? అయితే మీరు స్వచ్ఛందంగా తప్పులో కాలేసినట్టే. ఇది విశాఖకి చెందిన ఒక స్వచ్ఛంద ట్రస్ట్ ప్రతినిధి అక్కడ పరిశ్రమలకు స్వయంగా జారీ చేసిన నోటీసులు. పీసీబీ, ఎన్జీటీ అధికారులకు కూడా ఉందో లేదో తెలియని పవర్ని ఈ స్వచ్ఛంద సంస్థ ప్రయోగిస్తోంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకే కాదు, భారీ కంపెనీలకు సైతం చుక్కలు చూపిస్తోంది. పరిశ్రమలు, మరీ ముఖ్యంగా కొన్ని రసాయన పరిశ్రమలు వ్యర్థాల నిర్వహణ అడ్డగోలుగా చేస్తున్న సహజం. దీని మీద ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించడము అంతే సహజం. అయితే ఎవరు నేరుగా కంపెనీలకు వివరణ డిమాండ్ చేస్తూ ఇట్లాంటిది చెయ్యరు అంటూ రాసుకొచ్చింది. ఇందులో నోటీసులు ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం లేదా పరిస్థితి మరీ శృతి మించితే కంపెనీ ముందు ఆందోళన చేయడం వంటివి చేస్తుంటారు. నిజంగా న్యాయ పోరాటం చేయాలనుకుంటే నిబంధనల ప్రకారం లాయర్ నోటీస్ ఇవ్వచ్చు, నేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయాలి. కానీ గాజువాక సమీపంలో దంపతులు నడిపే స్వచ్ఛంద సంస్థ తీరే వేరు. వీళ్ళు గత 6 నెలల్లో పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాలను 30కి పైగా కంపెనీలకి నేరుగా తమ ట్రస్ట్ లెటర్ హెడ్ మీదే నోటీసులు ఇచ్చేశారు. మీ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, 24 గంటల్లోకి వివరణ ఇవ్వాలి, 4 గంటల్లో సమాధానాలు చెప్పాలి, ఇలాంటి తీవ్ర పదజాలను ప్రయోగిస్తున్నారు. లేదంటే కేసు ఎక్కడికి వెళ్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులు బెంబేలెత్తిపోతున్నారు. చిన్న లొసుగులు ఉన్న కొన్ని కంపెనీలు వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పడంతో పాటు నెలవారీ మామూలు కూడా ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. గాజువాక సమీపంలోని ఎరువులు తయారు చేసే కర్మాగారం ఉంది. వాళ్ళకి అవసరమైన నీటిని ట్యాంకర్లతో తెప్పించుకున్నారు. అయితే నీటి వనరులు తస్కరిస్తున్నారంటూ ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పరిశ్రమల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో వాళ్ళు సంస్థ సమక్షంలోనే తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. అయినా ఆ ఎన్జిఓ ప్రతినిధులు కర్మాగారం యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు, కేసులు పెడతామని బెదిరించారు. అప్పటికే వాళ్ళు లొంగకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. ఈ స్వచ్ఛంద సంస్థ నడిపే కుటుంబంలో ఒక న్యాయవాది ఉన్నారని, ఆదేమాతోనే ఎడాపెడా నోటీసులు ఇస్తున్నారని తెలిసింది. కాన్వెంట్ జంక్షన్లో కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న పరిశ్రమ ఒకటి ఉంది. అదే సంస్థ అనకాపల్లి జిల్లాలో అతిపెద్ద పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ వృధా జలాలను బయటకు వదిలేస్తోందని ఆరోపిస్తూ సదరు స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. వాళ్ళని వెంటబెట్టుకుని అధికారులకి తనిఖీలకు వెళ్ళారు. ఆరోపించినట్టుగా అక్కడ ఏమీ కనిపించలేదు. దాంతో ఫిర్యాదులు మాట మార్చారు. ఎదురుగా పోర్టు స్థలంలోనే మధుము వంటి నీటిని ట్యాంకర్తో తీసుకెళ్ళిపోతున్నానని, ఇది నీటి తస్కరణ కిందకే వస్తుందని వాదనకు దిగారు. అది పోర్టుకు సంబంధించిన అంశమని ఈ పరిశ్రమకు సంబంధం లేని అధికారులు తేల్చారు. దాంతో ఫిర్యాదులు పోర్టు పైన తమకు లొంగని పరిశ్రమ మీద కేసులు వేశారు. ఫార్మా కంపెనీల నుంచి కూడా వీళ్ళు వసూలు చేసుకుంటున్నారు అన్నట్టుగా హైలైట్ చేశారు.